ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామ లెక్కలను స్తోత్రాలు. మరొక నెలలో మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు. ఈ నెలంతా కూడా నీ కృపలో దాచి కాపాడి సంరక్షించిన ఆయన, మీ వాక్యంలోకి వెలుచు ఉండగా అచ్చలుపు నన్ను మీ సిలుచోట మరుగుపరుచుకుని కొద్ది నిమిషాలు నీ వాక్యం ద్వారా నాతోనూ నీ ప్రజలతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నా. ఈ శబ్ద యంత్రము ద్వారా ఆసక్తితో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీ వాక్యము ద్వారా దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. వినుట వలన విశ్వాసాన్ని ప్రతి ఒక్కరిలో కూడా పెంపొందింపచేయమని యేసు నామమున బట్టి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుంచి నిర్గమాకాండము 30వ అధ్యాయము 17వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం జాగ్రత్తగా చదువుదాం. నిర్గమాకాండము 30వ అధ్యాయము 17 నుంచి 21వ వచనం వరకు. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుక్కొనుటకు నీవు ఇత్తడితో దానికొక గంగాళమును ఇత్తడి పీటను చేసి ప్రత్యక్ష గుడారమునకును బలిపీఠమునకును నడుమున దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్ళను కడుక్కొనవలెను. వెళ్ళినప్పుడు యెహోవాకు ధూపము అర్పించుటకు బలిపీఠం దగ్గరకు వచ్చినప్పుడు తాము చావకు యునునట్లు నీళ్లతో కడుక్కొనవలెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. గత కొద్ది వారాలుగా మనమందరము కూడా దేవుడు మోషేకి సెలవిచ్చినట్లుగా ప్రత్యక్ష గుడారమును గూర్చినటువంటి కొన్ని ఉపకరణములు గూర్చి సువిస్తారముగా మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. ప్రత్యక్ష గుడారములు ఉన్నటువంటి ప్రతి ఉపకరణమును కూడా మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉంది అని గత వారాల్లో మనం వింటూ ఉన్నాం. ఈ వారం ఈ ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి బలిపీఠమును గూర్చి, ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి గంగాళమును గూర్చి, నీళ్లతో నింపబడినటువంటి గంగాళమును గూర్చి ఈ మధ్యాహ్న కాల సమయంలో సువిస్తారముగా ఆ రెండూ కూడా మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్నాయి. ఇవి రెండూ కూడా ఒక ఉన్నతమైనటువంటి అన్యోన్యమైనటువంటి సత్సంబంధాన్ని కలిగి ఉన్నాయి అనడానికి కొన్ని విలువైనటువంటి ఆధారాలని వాక్యపు వెలుగులో నుంచి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ప్రత్యక్ష గుడారంలోనికి ఒక వ్యక్తి రాగానే అక్కడ కనిపించేటువంటి ఆ యొక్క తెర లోపలికి, ఆ యొక్క ద్వారబంధము లోపలికి రాగానే కనిపించేటువంటి మొట్టమొదటి వస్తువు బలిపీఠము. ఈ బలిపీఠము దాని యొక్క పొడవు 5 మూరలు, దాని యొక్క వెడల్పు 5 మూరలు, దాని యొక్క ఎత్తు 3 మూరలు అని చెప్పి ప్రత్యక్ష గుడారములో ప్రవేశించేటువంటి ప్రతి వ్యక్తి కూడా తన పాపముల నిమిత్తము, తన అతిక్రమముల నిమిత్తము పాప పరిహారార్థముగా ఆ బలిపీఠం మీద బలి అర్పించాలి. ఆ బలిపీఠాన్ని తయారు చేసేటువంటి విధానము, దానిని ప్రతి ఒక్కరము కూడా ఆ బలిపీఠము దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరము కూడా, దేవా నీ సన్నిధిలో అడుగు పెట్టగానే నేను సజీవ యాగముగా నన్ను నేను నీకు అర్పించుకుంటున్నాను, సజీవ యాగముగా నీ కొరకు అనుదినము నేను బలి అవుతున్నాను అన్నట్లుగా ప్రతి ఒక్కరము కూడా తుమ్మకరతో చేయబడినటువంటి తుమ్మకరతో చేయబడినటువంటి ఆ యొక్క ఇత్తడి బలిపీఠము తుమ్మకరతో చేయబడుతుంది. ఆ తుమ్మకర్ర నీకు నాకు సాదృశ్యంగా ఉంది. ఆ తుమ్మకర్ర కాలిపోకున్నట్లుగా, ఆ తుమ్మకర్ర విమోచించబడేటట్లుగా ఆ తుమ్మకర్ర మీద
ఇత్తడి రేకుని పొదగాలి. ఆ ఇత్తడి రేకుకున్నటువంటి ప్రాముఖ్యత, ఇత్తడి రేకుకున్నటువంటి ప్రాధాన్యతను మనం చూసినట్లయితే దాని యొక్క శక్తి ఇంచుమించుగా 950 డిగ్రీలు కూడా అది తట్టుకుని నిలవగలటువంటి సామర్థ్యం కలిగినది. ఇనుము వలె అది తుప్పు పట్టకుండా ఉండడానికి అది సాదృశ్యంగా ఉంది. బైబిల్ చరిత్రలో మనం చూసినట్లయితే ఇత్తడి విమోచనకి సాదృశ్యంగా ఉంది. ఇత్తడితోనే అనేక మంది బానిసులను విమోచించినట్లుగా, శాపగ్రస్తుల్ని విమోచించినట్లుగా బైబిల్ ఆధారాలు మనకు కనిపిస్తున్నాయి. అలాగే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ యొక్క పాము కాటుకి గురై చనిపోయినప్పుడు ఇత్తడి సర్పాన్ని చూసినప్పుడు, ఆ ఇత్తడి సర్పాన్ని చూసిన వాళ్ళందరూ కూడా బ్రతికారు అని చెప్పి బైబిల్ చరిత్రలో మనకి స్పష్టంగా తెలియజేయబడుతుంది. ఈ ఇత్తడి బలిపీఠము దేనికి సాదృశ్యంగా ఉందంటే, మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ఆ యొక్క బలియాగానికి, సిలువలో యాగము చేసిన ఆ బలియాగానికి సాదృశ్యంగా ఉందని మనకు తెలిసినటువంటి విలువైన సత్యం. ఏ వ్యక్తి అయితే గనక ఆ బలిపీఠను దాటుకుని ఈ బలిపీఠానికి, ప్రత్యక్ష గుడారానికి మధ్యన మరొక విలువైనటువంటి వస్తువు ఉంది, ఉపకరణం ఉంది. అదేంటంటే ఇత్తడితో చేయబడినటువంటి గంగాళము. ఇత్తడితో చేయబడిన గంగాళముని ఒక ఇత్తడి పీట మీద దాన్ని నిలబెట్టినటువంటి పరిస్థితి. ఒక విచిత్రమైనటువంటి సంఘటన ఏంటంటే, బైబిల్ గ్రంథంలో ఈ ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి ప్రతి వస్తువును గూర్చి కూడా దేవుడు ఒక నమూనానిచ్చాడు. ప్రత్యక్ష గుడారము గూర్చినటువంటి ప్రతి ఉపకరణం గురించి ఒక ఉన్నతమైనటువంటి నమూనాను దేవుడు మోషేకి ఆజ్ఞాపించాడు. కానీ ఒక్క ఇత్తడి గంగాళం విషయంలో మాత్రము బైబిల్ గ్రంథంలో మరుగు చేయబడి ఉంది. దాని యొక్క వైశాల్యం ఎంత ఉండాలి, దాని చుట్టుకొలత ఎంత ఉండాలి, దాని యొక్క లోతు ఎంత ఉండాలి అని చెప్పి ఎక్కడా కూడా బైబిల్ గ్రంథంలో దానికి ఉన్నటువంటి కొలతలు గూర్చిన ప్రస్తావన రాయబడలేదు. ఇది ఏమి సూచిస్తుంది అని చూస్తే, మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు మన మీద చూపిస్తున్నటువంటి అపారమైన కృపని, అనంతమైన కృపను చూపిస్తుంది. ఆయన మనిషితో చూపించినటువంటి ఉన్నతమైన అనంతమైనటువంటి నిబంధనని చూపిస్తుంది అనడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. దేవుని వాక్యం ప్రేమిలారా, ఈ రోజున ప్రతి ఒక్కరము కూడా ఎంత భయంకరమైనటువంటి జీవితంలో జీవించినా, ఎంత భయంకరమైనటువంటి సాక్ష్యాన్ని కోల్పోయినా, మనం ఆరాధిస్తున్న కృపగల దేవుడు, ఈ గంగాళానికి సాదృశ్యమైనటువంటి దేవాతి దేవుడు నిన్ను నన్ను కూడా ఆ గంగాళంలో నీరు ద్వారా పరిశుద్ధపరిచి ఆ దేవుని సన్నిధిని కలుసుకునేటువంటి ఉన్నతమైన అవకాశాన్ని, అపారమైనటువంటి కృపని, ఎనలేని కొలతలు లేని కృపని ఈ దీన మానవుల ఎడల దేవుడు చూపిస్తూ ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి బలిపీఠానికి, యేసుక్రీస్తు ప్రభు వారికి ఇత్తడి గంగాళానికి ఏమి పోలిక ఉంది అని మనం చూసినట్లయితే, బైబిల్ చరిత్రలో యోహాను శుభవార్త 19వ అధ్యాయము 34వ వచనంలో మనం చూస్తే మీకు అందరికీ కూడా పరిచయమైనటువంటి మాటలే. యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువేశారు. యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువేసినప్పుడు ఆయన తన ప్రాణమును తండ్రికి అప్పగించుకొని తన ప్రాణం విడిచేననే మాట ఉంటుంది. ఆ ప్రాణం విడిచిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రోమా సైనికులు, ఒక దొంగ రోమా సైనికులు ఒక సైనికుడు యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయాడా లేదా అని చెప్పి చూడడానికి, పరీక్షించడానికి తన దగ్గరున్న ఈటిని పట్టుకొచ్చి ఆయన పక్కన గుర్చినప్పుడు ఆ పక్కలో నుంచి వచ్చినది ఏంటి అని చూస్తే, దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ పక్కని పొడవగానే రక్తము నీరు రెండు కూడా ఏరులై పారిందని ఉంటుందండి. ఈ రోజున బలిపీఠము దేని చూస్తుందంటే, ఆ బలిపశువు యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉంది. ఇత్తడి గంగాళం దేనికి సాదృశ్యం ఉందంటే, పరిశుద్ధమైన నీటికి, శుద్ధీకరించగల శక్తి కలిగినటువంటి నీటికి సాదృశ్యంగా ఉంది. అంటే ఈ విషయాన్ని మనం గుర్తించినట్లయితే ఆ ఇత్తడి గంగాళము, ఆ యొక్క బలిపీఠము మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది అనడానికి ఏమాత్రం సందేహం లేదు. ఈ ఇత్తడి బలిపీఠం దగ్గర కావచ్చు, ఇత్తడి బలిపీఠం దగ్గర వాడే ప్రతి ఉపకరణాలు కూడా, గరిటెలు కానీ, గిన్నెలు కానీ, ఆ ముండ్ల గరిటెలు కానీ, ఇవన్నిటిని కూడా ఇత్తడితో చేయవలెను అనేటువంటి ఆజ్ఞని మోషే గారి ద్వారా ఆ బెసలేలుకు జారీ చేయబడింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ రోజున మనమందరము కూడా ఆరాధిస్తున్నటువంటి కృపగల దేవుడు ఈ ఇత్తడి
గంగాళమును గూర్చినటువంటి వర్తమానాన్ని మనం జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేద్దాం. ఇత్తడి గంగాళం దేని సూచిస్తుంది అని చూస్తే నీటిని సూచిస్తుంది. అది పరిశుద్ధమైన నీరు. నిబంధన ప్రకారంగా ప్రతి ఒక్కరు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ గంగాళంలోని నీటిని వాడుకోవడానికి అర్హత లేదు. ఒక్క లేవీయుడు మాత్రమే, పరిచర్య చేసేటువంటి యాజక కుటుంబస్తులు మాత్రమే, అహరోను కుటుంబస్తులు మాత్రమే ఈ ఇత్తడి గంగాళంలో నీళ్ళని తీసుకుని కాళ్ళు కడుక్కొని చేతులు కడుక్కొని పరిశుద్ధమైనటువంటి సన్నిధికి వెళ్ళి బలులు అర్పించడం కానీ దేవుని సేవ చేయడానికి కానీ వాళ్ళు పూనుకోవాలి. దయచేసి ఎవరో కూడా ఇశ్రాయేలుడు కూడా ఆ గంగాళంలో నీరు ముట్టుకోవడానికి అర్హత లేదు. అయితే మనం ఈ యొక్క నూతన నిబంధన కాలములో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కలువరిశిలువలో ప్రాణం పెట్టడం ద్వారా నీకు నాకు ఆయన ఇచ్చినటువంటి గొప్ప ప్రత్యక్షత ఏంటంటే, దేవుడు నిన్ను నన్ను కూడా ఒక సామాన్యమైన విశ్వాసగా చూడలేదు, ఒక సామాన్యమైన సేవకుడిగా మనల్ని చూడలేదు. ఆయన మనల్ని ఎలా పిలుస్తున్నాడంటే యాజకులుగా పిలుస్తున్నాడు. బైబిల్ చరిత్రలో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మరియు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. మనల్ని ప్రేమించుచు మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయచేసి రక్షించబడిన నా ప్రియ కుమార్తె, రక్షించబడిన నా ప్రియ కుమారుడా, నీవు దేవుని దృష్టిలో తండ్రి యొక్క రాజ్యములో, దేవుని యొక్క రాజ్యములో నీవు నేను కూడా ఒక యాజకులుగా ఉన్నాం. ఆ రోజున ప్రధాన యాజకుణ్ణి ఏ విధముగా దేవుడు ఒక ప్రతిష్ఠిత కలిగినటువంటి వ్యక్తిగా ఇశ్రాయేలు సర్వ సమాజంలో యాజకుల కంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపునిచ్చాడో, ఈ కడవరి దినాలలో, ఈ దుర్దినాలలో దేవాతి దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన రాజ్యములో యాజకుడుగా చూస్తున్నాడు. మనమందరము కూడా ఏర్పరచబడిన యాజకులుగా దేవుడు నిన్ను నన్ను కూడా నియమించాడు. ఈ మాట అపోస్తలుడైన పేతురు గారు 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం అలాగే 9వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే, మన తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి పరిశుద్ధమైన యాజకులుగా దేవుడు మనల్ని నియమించాడు. సజీవమైన రాళ్ళుగా దేవుడు మనము ఆత్మ సంబంధ మందిరం కట్టబడినట్లుగా దేవుడు నిన్ను నన్ను కూడా యాజకులుగా నియమించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనమందరము కూడా ఆయన యొక్క ఉన్నతమైనటువంటి రాజ్యములో దేవుని యొక్క ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి మనందరినీ కూడా దేవుడు ఒక యాజకుడిగా నిన్ను నిలబెడుతున్నాడు. యాజకుడిగా దేవుడిని నియమించాడు. రెండవదిగా 9వ వచనంలోకి వస్తే, చీకట్లో నుంచి ఆశ్చర్యకరం వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని యొక్క గుణాతిశయమును ప్రచురం చేయడానికి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా యాజకులుగా దేవుడు నియమించాడు, యాజకులుగా దేవుడు ఏర్పరచుకున్నాడు అనేటువంటి మాట అక్కడ రాయబడి ఉంటుంది. దయచేసి వాక్యాన్ని ప్రేమిలారా, దేవుని మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా, ఆయన రక్తం చేత విమోచించబడిన ప్రతి ఒక్కరూ కూడా, బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ కూడా, నువ్వెప్పుడు కూడా అనుకోవద్దు నువ్వు సామాన్యమైన దానిని, సామాన్యమైన వాడిని అనుకోవద్దు. దేవుని దృష్టిలో నిన్ను యొక్క యాజకుడిగా, ఒక యాజకురాలుగా దేవుని నిలబెడుతూ ఉంటున్నాడు. అయితే యాజకుని యొక్క పనేంటి అని చూస్తే, దేవుని యొక్క సన్నిధిలోనికి ప్రవేశించేటప్పుడు, ప్రత్యక్ష గుడారంలోనికి, దేవుని యొక్క ఆ పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించేటప్పుడు తన చేతులు కాళ్ళు కడుక్కోవాలి అనేటువంటి ఒక ఆజ్ఞ జారీ చేయబడి ఉంది. దయచేసి ఈ రోజున చాలామంది వారు స్వనీతిని ఎక్కువ ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తున్నారు. స్వనీతి అంటే మేము ఇంట్లో చాలా పరిశుద్ధంగా ఉంటాం, మేము ఇంట్లో చాలా ఎక్కువ ప్రార్థన చేసుకుంటాం, మేము చాలా భక్తిగా బ్రతుకుతుంటాం అని చెప్పి తమ్మును తాము మోసం చేసుకుని మందిరానికి వెళ్లకుండా, వాక్యము ద్వారా శుద్ధీకరించబడకుండా,
వాక్యమైన నేల ద్వారా తన శరీరాలని, తన ఆత్మల్ని శుద్ధీకరించుకొనకుండా ఈ రోజున తమ్ముని మోసం చేసుకుంటూ, ఈ రోజున అనేక మంది క్రైస్తవ సమాజం అంతా కూడా ఈ రోజున చాలా మంది యొక్క వ్యక్తిగత జీవితాలు చూస్తే స్వనీతిని ప్రదర్శించేవారుగా, స్వనీతిని కాపాడుకునేవారుగా, నేను పరిశుద్ధుణ్ణి, నేను ఏర్పరచబడిన వాడిని, నేను ప్రత్యేకించబడిన వాడిని, నేను దేవుని దృష్టిలో పరిశుద్ధునని చెప్పి లోపల ఒక తెలియనటువంటి గర్వం చేత ఈ రోజున చలామణి అయ్యేవారుగా మనం ఉండొద్దు. ఈ లోకంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరము కూడా మన దైనందిక జీవితంలో ఈ రోజున చాలా మంది యొక్క జీవితాలలో శుద్ధీకరణ అనేది చాలా ప్రాముఖ్యం, చాలా అవసరమై ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే, నేను వేసుకునే వస్త్రాలు ఇంకొక 2 రోజులు వేసుకుంటే మలినమైపోతాయి. నేను ఏసీ రూమ్లో పనిచేసినా కానీ నా శరీరంలో పుట్టుకొచ్చినటువంటి ఆ చెమట ద్వారా, లేదా నేను బయట నుంచి వచ్చేటువంటి దుమ్ము ద్వారా ఈ యొక్క వస్త్రాలు కానీ, నా శరీరం కానీ మలినమైపోతూ ఉంటుంది. మలినమైపోయినటువంటి శరీరాన్ని, మలినమైపోతున్నటువంటి వస్త్రాలని ఖచ్చితంగా నీళ్ళ ద్వారా శుద్ధీకరించుకోవాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభు దేవాతి దేవుడు ఇశ్రాయేలుకి ఒక ఆజ్ఞ ఇచ్చేటప్పుడు నిర్గమకాండము 17వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే, మొదటి నుంచి 4 వచనాలు మనం చూసినట్లయితే, నేడు నేను వచ్చి మీ మధ్యన నివసించినట్లుగా మీరు పరిశుద్ధపరచుకోండి. 19వ అధ్యాయము 10-11 వచనాలు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, మీ వస్త్రాలని ఉతుక్కొనండి అని చెప్తూ ఉంటాడు. వస్త్రాలు అనగా ఏంటి? మన యొక్క క్రియలు. ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయము 8వ వచనంలో వస్త్రాలు అనగా పరిశుద్ధుని యొక్క నీతి క్రియలు. మన యొక్క క్రియలను పరిశుద్ధపరుచుకునే వారుగా, మన క్రియలను శుద్ధీకరించుకునే వారుగా మనం అందరము కూడా ఉండాలనేది దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళిక. ఆయన పరిశుద్ధుడు గనుక ఆయన మనతో సహవాసం చేయాలంటే, మన మధ్యన ఆయన నివసించాలంటే మనం శుద్ధీకరించబడాలి, పరిశుద్ధపరచబడాలి, మన శుద్ధీకరించుకునే వారిగా ఉండాలి. నేను పరిశుద్ధమైన వాడిని, నేను పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా మారిపోయాను, నేను బాప్తిసం పొందాను, రక్షణ పొందాను, నేను విమోచించబడ్డాను, నాకంటూ ఇంకా అపవిత్రత అంటూ ఏమీ కూడా లేదు అనుకోవడం అనేది మన యొక్క అవివేకం. ఈ రోజున క్రైస్తవ జీవితంలో సాంక్టిఫికేషన్ అనగా శుద్ధీకరణ అనేది 3 రకాలుగా ఉంటుంది. మొట్టమొదటి శుద్ధీకరణ స్థానానికి సంబంధించినటువంటి పొజిషన్ సాంక్టిఫికేషన్ అనగా స్థానానికి సంబంధించినటువంటి పరిశుద్ధత, స్థానానికి సంబంధించినటువంటి పవిత్రీకరణ అనే మాటను మనం చూడవచ్చు. అంటే ఒక వ్యక్తి రక్షణ పొందినప్పుడు, ఒక వ్యక్తి బాప్తిసం పొందినప్పుడు, ఒక వ్యక్తి యేసు ప్రభువును సొంత రక్షణగా అంగీకరించినప్పుడు అప్పుడే ఆ వ్యక్తి తాను ఇంతకుముందు కలిగినటువంటి స్నేహితులను, ఇంతకుముందు కలిగినటువంటి ప్రాంతాలని, ఇంతకుముందు కలిగినటువంటి ఆ బంధాలన్నింటినీ కూడా తెంచుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన సన్నిధికి రావడం అనేది మొదటి స్టెప్. ఇది చాలని భక్తి జీవితానికి సాదృశ్యంగా ఉంది. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రోగ్రెసివ్ సాంక్టిఫికేషన్, ప్రగతి పవిత్రీకరణ. ఇది చాలా ప్రాముఖ్యం. రక్షించబడిన నీవు, బాప్తిసం పొందిన నీవు, రక్షించబడిన వెంటనే దేవుని కొరకు ఉన్నతమైనటువంటి ప్రగతి పదములో నువ్వు శుద్ధీకరణానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటట్లుగా ఉండాలి. అది ఎలా సాధ్యమవుతుందంటే పరిశుద్ధాత్మ దేవుడి సహాయం ద్వారా మాత్రమే అది నీకు సాధ్యమవుతుంది. పరిశుద్ధాత్మదేవుడు నీలో వచ్చినప్పుడు, పాపాన్ని గూర్చి, నీతిని గూర్చి నిన్ను ఒప్పింపజేసినప్పుడు దేవునికి దగ్గరగా బ్రతకడానికి నీ భక్తి జీవితము, నీ విశ్వాస జీవితము ఎప్పటికప్పుడు వాక్యం అనే నేల ద్వారా పరిశుద్ధపరుచుకుని దేవునికి దగ్గరగా బ్రతకడానికి అవకాశం కలుగుతుంది. ఈ 2వ స్టెప్ అయిన తర్వాత 3వదిగా మనం చూసినట్లయితే పర్ఫెక్ట్ సాంక్టిఫికేషన్ అనగా పరిపూర్ణమైనటువంటి శుద్ధీకరణ, పరిపూర్ణమైనటువంటి పవిత్రీకరణ. అంటే ఈ రోజున ఈ యొక్క అనుభవంలోనికి ప్రతి క్రైస్తవుడు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు స్థానాన్ని నుంచి విడుదల పొందావో, పరిశుద్ధాత్మ ద్వారా భక్తిగా బ్రతకడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావో, అలా నడుస్తున్నటువంటి క్రమంలో నీకు తెలియకుండానే నీలో పరిపూర్ణత అనేది పెంపొందించబడుతుంది. ఎంత పరిపూర్ణత అంటే నీవు దేవునికి మరింత దగ్గరగా పరిశుద్ధంగా బ్రతకడానికి నీకు తెలియకుండానే నీ జీవితంలో ఉన్నతమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి. దేవుని ఎంతగా ప్రేమిస్తూ ఉంటావంటే మాటలతో చెప్పలేనంత ప్రేమ నీకు దేవుని పట్ల కలుగుతూ ఉంటుంది.
అలాగే దేవుని ప్రేమించడమే కాకుండా నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించండి అని చెప్పి దేవుని వాక్యం చెప్తున్నట్లుగా నీ పొరుగువారిని కూడా అదే ప్రేమతో నువ్వు ప్రేమించేదానిగా, ప్రేమించేవాడిగా మారిపోతూ ఉంటావు. నీలో విశ్వాసం పెరిగిపోతూ ఉంటుంది, దేవుని పట్ల విశ్వాసం పెరుగుతూ ఉంటుంది, దేవుని వాక్యం పట్ల విధేయత పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా పరిపూర్ణమైనటువంటి శుద్ధీకరణానికి, పరిపూర్ణమైనటువంటి పవిత్రీకరణానికి నిర్వచనాలు, ఆ లక్షణాలు. నీలో దేవుని పట్ల ప్రేమ పెరుగుతూ ఉందా? మనుషుల పట్ల ఎనలేని ప్రేమ పెరుగుతూ ఉంటుందా? నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమిస్తూ ఉంటున్నావా? పగలు ప్రతీకారాలు లేకుండా నువ్వు బ్రతకగలుగుతున్నావా? దేవుని వాక్యానికి సంపూర్ణ విధేయత కలిగి ఉంటున్నావా? విశ్వాసాన్ని వినుట ద్వారా, వాక్యం ద్వారా విశ్వాసాన్ని పెంపొందింపజేసుకుంటున్నావా? అయితే నువ్వు ఎక్కడుంటున్నావంటే పరిపూర్ణమైనటువంటి సాంక్టిఫికేషన్ అనగా పరిపూర్ణమైనటువంటి శుద్ధీకరణలోకి దగ్గరగా ఉంటున్నావు. దేవుణ్ణి కలుసుకోవడానికి, దేవుని యొక్క ఉన్నతమైన పిలుపునికి నువ్వు దగ్గరగా నువ్వు బ్రతకడానికి సిద్ధంగా ఉన్నావు. ఒకవేళ ఈ రోజున దేవుని రాకడొచ్చినా, ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెట్టినా నువ్వు దేవుని సన్నిధిలో ఉంటావు. నిశ్చయతని కావాలంటే ప్రతి క్రైస్తవుడు కూడా ఈ 3వ అనుభవానికి రావడానికి ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో కృప పొందుకుందరుగాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఇక మనం చూసినట్లయితే ఇత్తడి గంగాలంలో పరిశుద్ధమైనటువంటి నీరు ఎంత క్లియర్ కట్గా ఉంటుందంటే, పరిశుద్ధమైన నీరు, ఆ నీరు ఎప్పుడు కూడా శుద్ధమైనటువంటి నీళ్ళే ఉంటాయి. అందులో నిల్వ చేయబడిన నీరు ఎన్నడూ కూడా ఉండదు. ఆ నీటికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటిదంటే శుద్ధమైనటువంటి జలం. ఒకానొక ప్రాంతంలో దేవాతి దేవుడు అంటాడు కదా, నేను మీ మీద శుద్ధ జలంను చల్లుతాను, మిమ్మల్ని పవిత్రపరుస్తుంది, మీ అపవిత్రత అంతా పోవునట్లుగా మీ మీద శుద్ధ జలాన్ని జల్లుతాను అని దేవుడు చెప్తాడు. అంటే ఈ నీరు, ఈ ఇత్తడి గంగాలము దేనికి సాదృశ్యం ఉందంటే దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి స్పష్టంగా చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26వ వచనం. త్వరగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26వ వచనం. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించండి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని వాక్యముతో, రాసుకొని అందరూ కూడా అండర్లైన్ చేసిన, వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు సంఘాన్ని ఎంతగా ప్రేమిస్తున్నారంటే, సంఘానికి మచ్చైనను డాగైనను కలంకమైనను మరి ఏది లేకుండా ఆయన ఎదుట పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట నిలబెట్టుకోవాలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచడం కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. అంటే సంఘాన్ని దేంతో శుద్ధీకరించాలని దేవుడు ఆశపడుతున్నాడంటే వాక్యం అనే నీళ్ళ ద్వారా. వాక్యాన్ని అనేకమైనటువంటి గ్రంథకర్తలు వాక్యాన్ని దేంతో పోలుస్తున్నారంటే నీళ్లతో పోలుస్తున్నారు. ఈ నీళ్లు శుద్ధీకరించడానికి అవకాశం ఉంది. ఈ నీళ్లు శుద్ధీకరించడానికి ఉపయోగించేటువంటి ఉన్నతమైనటువంటి ఆధారమైనటువంటి నీరు. దేవుడు వాక్యమైనటువంటి నీళ్ళ ద్వారా సంఘాన్ని పరిశుద్ధపరుస్తున్నారు. ఈ రోజున ప్రతి ఒక్కరము కూడా వాక్యము ద్వారా మనం శుద్ధీకరించుకోవాలి. దేవుడు ఈ సంఘాన్ని ఆయన ఎదుట నిలబెట్టడానికి వాక్యము ద్వారా మనల్ని మనం పరిశుద్ధపరుచుకోవాలని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. నిజంగా ఒక వ్యక్తి వాక్యము ద్వారా శుద్ధీకరించుకోకపోతే
దేవుని సన్నిధిలో వాక్యం ద్వారా కడగబడకపోతే మనం దేవునికి దగ్గర కాలేము. ఇది 100% నిజం. ఈ రోజున చాలామంది వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వలేని పరిస్థితి. వాక్యం లేకపోతే, వాక్యం అనే నీళ్ళు లేకపోతే మనము దేవునిలో పాలు పంచుకోలేమనే మాట బైబిల్ గ్రంథంలో మీకు అందరికీ కూడా తెలిసినటువంటి వాక్యం యోహాను శుభవార్త 13వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు అప్పగించబడే ముందు ఆయన శిష్యులందరినీ కూడా కూర్చుండబెట్టి ఒక పళ్ళెము తీసుకుని నీళ్లు తీసుకుని వాళ్ళ పాదాలన్నీ కూడా కడిగి తన దగ్గర ఉన్నటువంటి ఆ తువాలతో వాళ్ళ పాదాలన్నిటిని కూడా తుడుస్తూ ఉంటున్నాడు. అలా తుడిసే క్రమంలో పేతురు గారి దగ్గరికి వచ్చేసరికి పేతురు గారు, అయ్యా నన్ను నీవు నా పాదాలు పట్టుకుని కడగడానికి వీల్లేదు అని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేస్తే యేసు ప్రభువా నేనంటే నీకు ఎంత గౌరవంరా అనలే. ఆయన అన్న మాట అంటే తెలుసా, ఇప్పుడు గనక నీ కాళ్ళు నేను కడగకపోతే, ఇప్పుడు గనక నువ్వు పరిశుద్ధపరచబడకపోతే నాతో నీకు పాలు లేదు, నన్ను నీవు కలుసుకోలేవు. కాబట్టి నీవు ఇది జరగాలి అని చెప్పి ఆయనకు అడిగితే అప్పుడు పేతురు అంటాడు, ప్రభా కాలు కాదు నాయన మొత్తం కడిగాను ఆయన అంటాడు. అంటే వాక్యము అనే నేల ద్వారా దేవుడు మనల్ని పరిశుద్ధపరచాలని ఆశపడుతున్నాడు. వాక్యం వింటున్న ప్రియ సంగమా, ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా గమనించండి. మనం ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఇవ్వాలంటే వాక్యము సమృద్ధిగా దొరికేటువంటి ప్రాంతం అంతా కూడా ఆ కుటుంబాలు కానీ ఆ ప్రాంతాలు కానీ సస్యశ్యామలంగా ఉంటాయి. యెజ్రేలు గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది. బలిపీఠం దగ్గర నుంచి ఒక నది పారుతూ ఉంది. ఆ నది మందిరపు యొక్క గడపల కింద నుంచి వెళ్ళి ఆయా ప్రాంతాలకి ప్రవహిస్తూ ఉంటుంది. అది ఏ ప్రాంతానికి వెళ్ళిందో ఆ ప్రాంతాలన్నీ కూడా సస్యశ్యామలంగా ఉన్నాయి. ఏ ప్రాంతంలో అయితే నదులు ఉంటాయో, ఏ ప్రాంతంలో అయితే నీరు సమృద్ధిగా ఉంటుందో ఆ ప్రాంతాలు సమృద్ధైనటువంటి పంట పండడానికి అవకాశం ఉంది, ఎండిపోవడానికి అవకాశం ఉండదు. ఏ చెట్టు అయినా కానీ ఫలభరితంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. దీని ఆధ్యాత్మిక అర్థం ఏంటో తెలుసా? ఈ బలిపీఠం దగ్గర నుంచి, ఈ యొక్క గంగాళం దగ్గర నుంచి అందించబడినటువంటి వర్తమానం, అందించబడినటువంటి వాక్యమైన నీరు అనేక ప్రాంతాలకు వెళ్ళి ఎండిపోయిన భూభాగాలని సస్యశ్యామలం చేసి ఫలభరితమైనటువంటి భూభాగంగా మారుస్తుంది. ఈ విషయాన్ని చాలామంది గమనించక వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఈ రోజున వాక్యం వింటున్న ప్రియమైన బిడ్డలారా, ఎక్కడైతే నీరు ఉండదో, ఎక్కడైతే నీరు కరువు అవుతుందో ఆ ప్రాంతం ఎడారిగా మారిపోద్ది. ఆ ప్రాంతం అంతా కూడా భయంకరమైనటువంటి సనుగుడి ప్రారంభమవుతూ ఉంటుంది. చరిత్ర ఆధారాలు మనం చూసినట్లయితే నిర్గమకాండం 17వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆధ్యాత్మిక యాత్ర, ఈ కానాను యాత్ర చేస్తూ ఉంటున్నప్పుడు రెఫేదేము అనే ప్రాంతానికి వచ్చారు. రెఫేదేము అనే ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో నీళ్లు లేవు, వాళ్ళకి దప్పికేస్తుంది. ఇశ్రాయేలు సర్వసమాజం అంతా కూడా దాహంతో అలమటించిపోతున్నారు. అది అరణ్యం. అటువంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎవరి మీద సనిగారు? మోషే మీద సనిగారు. ఆ మోషే అనబడిన వాడు సౌఖ్యంగా ఉన్న ఆ జీవితాలని అనవసరంగా తీసుకొచ్చి ఈ అరణ్యంలో చంపడానికి తీసుకొచ్చాడు. ఐగుప్తు దేశంలో ఏ లోటు లేకుండా ఉండేవాళ్ళమని చెప్పి ఈ యొక్క మోషేని మరికొద్ది సమయంలో రాళ్ళు రువ్విని చంపి పడేద్దాం అనుకున్నారు. భయంకరమైన కోపాలు వచ్చినాయి, కక్షలు వచ్చినాయి, ప్రేమలు మర్చిపోయారు. ఇంత ప్రయాసపడి ఎన్నో త్యాగాలు చేసి ఐగుప్తు ధనము కంటే మీరే నా గొప్ప, ఐగుప్తు దేశంలో ఉంటే నేను ప్రధానిగా మార్చబడతాననేటువంటి ఆ ఉన్నతమైనటువంటి సౌకర్యవంతమైన జీవితాన్ని విడిచిపెట్టి ఇశ్రాయేలు ప్రజలతో నిందలు అనుభవించడానికి వస్తే ఇప్పుడు మోషేని ఏం చేస్తున్నారు తెలుసా? అపార్థం చేసుకుంటున్నారు, చంపాలని ప్రయత్నం చేస్తున్నారు, రాళ్ళు రువ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజున దేవుని వాక్యాన్ని ప్రేమిలారా, ప్రపంచవ్యాప్తంగా ఇదే జరుగుతుంది. ఏ ప్రాంతములు అయితే, ఏ సంఘములు అయితే గనక ఈ రోజున వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వరో, ఏ సంఘములు అయితే గనక వాక్యము ద్వారా నాతో మాట్లాడుతున్నాడు ప్రభు అని చెప్పి ఆ వాక్యాన్ని జీవితానికి అన్వయించుకొని పశ్చాత్తాపడి శుద్ధీకరించబడి దేవునికి దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేయరో, ఆ సేవకుడైనా ఆ సంఘమైనా అనేకమైనటువంటి
ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ రోజున మోషే ఏ విధంగా అయితే ఇశ్రాయేలు ప్రజల పక్షముగా కొంత వ్యతిరేకతని, కొంత భయంకర బాధని ఎదుర్కొన్నాడో, ఈ రోజున సంఘాల్లో కూడా, సంఘ సభ్యుల్లో కూడా వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకపోతే, వాక్యాన్ని జీవితానికి అన్వయించుకోకపోతే, ఈ రోజున అనేకమైనటువంటి అనర్థాలు దారితీసే ప్రమాదం ఉంది. సంఘాలు ముక్కలైపోయే ప్రమాదం ఉంది. సంఘాలు గ్రూప్ రాజకీయాలు అయిపోయే ప్రమాదం ఉంది. వాక్యానికి అవిధేయులైపోయే ప్రమాదం ఉంది. కనుక దయచేసి ప్రతి ఒక్కరూ దేవుని మందిరానికి వచ్చే మీరు, దేవుని సన్నిధానికి వచ్చే మీరు ఖచ్చితంగా వచ్చాము వెళ్ళిపోయామనేటట్లు కాకుండా, ఈ వారము ప్రభు సన్నిధికి వెళ్ళి వాక్యము అనే నేల ద్వారా నన్ను పరిశుద్ధపరుచుకోవాలి, వాక్యమనే నేల ద్వారా నా హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి, వాక్యమనే నేల ద్వారా నా క్రియలను శుద్ధీకరించుకోవాలి అనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి దృక్పథముతో ప్రభు సన్నిధికి రావడానికి మీ అందరూ కూడా వాక్యం పట్ల అంత ప్రత్యేక శ్రద్ధని నా ప్రభు ఈ మధ్యాహ్న కాల సమయంలో అనుగ్రహించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున చాలామంది వాక్యానికి ఎక్కువ అవిధేయులుగా బ్రతుకుతుండడానికి కారణము దేవుని వాక్యాన్ని అన్వయించుకోలేకపోవడం. నేను ధైర్యంగా చెప్పగలను, మన యొక్క కలవరి మోచిన పరిచర్య ద్వారా అనేక మంది జీవితాలను దేవుడు మార్చగలిగాడు వాక్యము ద్వారా. ఒక అత్తగా నాకున్న కోపాన్ని దేవుడు అణిచివేసి ప్రేమగా మాట్లాడడానికి వాక్యం ద్వారా నా జీవితాన్ని మార్చుకున్నాను. ఒక భార్యగా నా జీవితాన్ని మార్చుకున్నాను, ఒక భర్తగా నా జీవితాన్ని మార్చుకున్నానని చెప్పిన వాళ్ళు కోకొల్లలుగా ఈ యొక్క పరిచర్యలో ఉన్నారు అనడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. వాక్యాన్ని స్వీకరించేటువంటి విధానం మీద మనం ఆధారపడి ఉండాలి. ఇలాంటి శ్రేష్టమైన వాక్యాన్ని గూర్చి చాలామంది అపార్థాలు చేసుకున్నారు. ఒక విషయం గమనించండి. నేను ఒక విషయాన్ని చదువుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఒక పుస్తకాన్ని 5 సంవత్సరాలుగా ముద్రించబడుతూ ఉంటుంటే ఆ పుస్తకాన్ని ఏమంటారు అని చూస్తే చాలా గొప్ప పుస్తకం అండి అంటారు. ఒక పుస్తకము 10 నుంచి 20 సంవత్సరాల లోపు అనేక సార్లు ముద్రించబడుతుందంటే ఈ పుస్తకం ఎలాంటిదో తెలుసా? ఆశ్చర్యకరమైన పుస్తకం అంటారు. ఇంకొక మెట్టుకు ఎక్కితే 50 సంవత్సరాలుగా ఈ ఒకే పుస్తకం ముద్రించబడితే దాన్ని ఏమంటారంటే ఇది అసాధారణమైనటువంటి పుస్తకం అంటారు. ఒక పుస్తకము గనక 100 సంవత్సరాల నుంచి ముద్రించబడుతూనే ఉందంటే ఆ పుస్తకాన్ని ఏమంటారు అని మనం చూస్తే మేము నమ్మశక్యము కానటువంటి శ్రేష్టమైన పుస్తకం అంటారు. కానీ ఈ పరిశుద్ధమైన గ్రంథం, ఈ పరిశుద్ధమైన దైవ గ్రంథం నాలాంటి దీన సేవకుల ద్వారా ఎంతగా బోధించబడుతున్నా, కొన్ని వేల సంవత్సరాల నుంచి అత్యధికంగా ముద్రించబడుతున్నటువంటి ఏకైక గ్రంథం ఏదైనా ఉందంటే అది పరిశుద్ధ గ్రంథం. ప్రపంచంలో అన్ని గ్రంథాల కంటే ఎక్కువగా అన్ని పుస్తకాల కంటే ఎక్కువగా ముద్రించబడుతున్న గ్రంథము బైబిల్ గ్రంథము. ఈ బైబిల్ గ్రంథాన్ని గురించి అనేక మంది అనేక రకాలుగా స్టేట్మెంట్లు ఇచ్చినా కానీ, వారు అనేక రకాలుగా మాట్లాడినప్పటికీ కూడా వారు కనుమరుగైపోయారు. కానీ ఈ పరిశుద్ధ గ్రంథం ఇప్పటికీ కూడా అనేక మంది జీవితాలని పరిశుద్ధపరుస్తూనే ఉంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రాబర్ట్ ఇంజీరియల్సో అనేటువంటి ఒక వ్యక్తి, అమెరికా దేశానికి సంబంధించిన లాయరు. ఆయన ఒక మాట అన్నాడు. 15 సంవత్సరాల లోపు ఈ యొక్క పుస్తకం, ఈ యొక్క గ్రంథం ఏమవుతుందో తెలుసా? శవాగారంలోకి వెళ్ళిపోద్ది. అంటే ఎవరి దగ్గర కూడా బైబిల్ ఉండదు. అందరూ కూడా శవాలను ఎలాగైతే గనక పాతి పెట్టేస్తారో బైబిల్ గ్రంథాన్ని కూడా అలా పాతి పెట్టేస్తారనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. కరెక్ట్గా 15 సంవత్సరాలైన తర్వాత ఈ వ్యక్తి రాబర్ట్ ఇంగిరిల్సోల్ అనేటువంటి ఈ వ్యక్తి దాన్ని ఏమంటారండి, శవాగారంలోకి వెళ్ళిపోయాడు. కానీ బైబిల్ గ్రంథం ఇప్పటికీ అలాగే సజీవంగా ఉంది. మరొక వ్యక్తి, ఫ్రెంచ్ దేశానికి సంబంధించినటువంటి వాల్టేర్ అనేటువంటి ఒక ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. జస్ట్ ఇంకా 100 సంవత్సరాల లోపు బైబిల్ అనేది ఎక్కడ ఉంటుందో తెలుసా? కొన్ని మ్యూజియంలో ఉంటాయి. విలువైన వస్తువులు, అరుదైన వస్తువులను తీసుకెళ్ళి మ్యూజియంలో పెడతారు. ఇది ఎక్కడా కనపడదు, ఇది ఎక్కడ మాత్రం కనపడుతుందని పెడతా ఉంటారు. మనకు కూడా చాలా మ్యూజియంస్ ఉన్నాయి. అలాగే ఈ యొక్క పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని మ్యూజియంలో కనపడతా తప్ప ఇంకెక్కడా కనపడదు అన్నాడు. అలా స్టేట్మెంట్ ఇచ్చాడు. కరెక్ట్గా 100 సంవత్సరాలు అయిన తర్వాత ఇతను చచ్చిపోయాడు. ఇతను చనిపోయిన తర్వాత విచిత్రం ఏంటో తెలుసా? జెనీవా బైబిల్ సొసైటీ వారు ఈ యొక్క వాల్టేర్ యొక్క ఆస్తులన్నింటినీ కూడా కొని, ఏ ప్రాంతం నుంచి అయితే కనుక ఈ స్టేట్మెంట్ ఇచ్చాడో
అదే ప్రాంతంలో బైబిల్ ప్రింటింగ్ చేసేటువంటి మిషన్ని అక్కడ ఏర్పాటు చేసి ప్రపంచంలో అనేక ప్రాంతాలకి ఈ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నేటికి కూడా నేటికి కూడా డిస్ట్రిబ్యూట్ చేయబడుతుంది, ప్రచురించబడుతుంది, అందించబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అటువంటి శ్రేష్టమైనటువంటి జీవ గ్రంథాన్ని, అటువంటి విలువైనటువంటి నీళ్ళకి సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని నీలాంటి నాలాంటి వారికి ఆయన అనుగ్రహించాడంటే, నిన్ను నన్ను కూడా వాక్యాన్ని చదువుకొని వాక్యం విని మనలో ఉన్న లోపాలని సరిదిద్దుకోవడానికి దేవుడు సహాయం చేయనుగాక. వాక్యానికి ప్రతి ఒక్కరు కూడా విధేయులై బ్రతకడానికి దేవుడు మనందరూ కూడా కృప చూపించునుగాక. హల్లెలూయా. రైట్. రెండోది, ఈ ఇత్తడి గంగాళము దేని సూచిస్తుందంటే, ఈ ఇత్తడి గంగాళం అనేది దేనికి సాదృశ్యంగా ఉంది అని మనం చూసినట్లయితే, ఆ ఇత్తడి గంగాళాన్ని తయారు చేసేటప్పుడు అక్కడ సేవ చేసేట కొంతమంది స్త్రీలు ఉన్నారంటే అండి. ఆ సేవ చేసే స్త్రీలు అప్పుడు ఇప్పుడులాగా మనం చూసుకునే అద్దాలు లేవు. అద్దాలు ఉన్నాయి కదండి మనకి, గ్లాస్తో చేయబడిన అద్దాలు ఉన్నాయి కదా, ఆ రోజుల్లో లేవు. ఐగుప్తు దేశీయులకు ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటి తెలుసా? వాళ్ళు నాగరికత ఎప్పుడో బాగా డెవలప్ అయింది. వారు వాళ్ళ యొక్క ముఖాలు చూసుకోవడానికి అద్దాల కింద ఇత్తడితో చేసినటువంటి ఆ ఇత్తడిని బాగా ఫాలిస్తూ బాగా సానబెడితే ఆ ఇత్తడిలో వీళ్ళ ముఖాలు స్పష్టంగా కనపడేవంటే. ఈ ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు స్త్రీలు బయలుదేరుతున్నప్పుడు, హెబ్రీ స్త్రీలు బయలుదేరుతున్నప్పుడు కొంతమంది ఐగుప్తు స్త్రీలు ఇవి కూడా పట్టుకుపోయాయని చెప్పి ఆభరణాలతో పాటు ఇవి కూడా ఇచ్చారు. అవి పట్టుకొచ్చిన తర్వాత ఈ బెసలేలు అనే ఆయన ఈ గంగాళం తయారు చేస్తున్నప్పుడు వీళ్ళందరూ కూడా, అక్కడ ఉన్న స్త్రీలందరూ కూడా, మా ఇళ్లలో ఉంటే ఏం ప్రయోజనం, ఇది మేము పట్టుకొచ్చి దేవుని సేవకి ఇస్తామని చెప్పి ఆయనకి ఇస్తే, ఆయన ఏం చేశాడో తెలుసా? ఈ ఇత్తడి గంగాళానికి బయట వాటిని పొదిగాడు. ఇత్తడి గంగాళం బయట వాటిని అమర్చాడు. అలా అమర్చినప్పుడు అవి ఏం చూపిస్తుందంటే, అద్దం వలె ఉన్నాయి. ఎవరైనా కానీ ఆ ఇత్తడి గంగాళం దగ్గరికి వచ్చారంటే వారి యొక్క ముఖాలు ప్రతిబింబిస్తాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏమవుతాయంటండి? ప్రతిబింబిస్తాయి. ఇదే మాట వాక్యాన్ని యాకోబు భక్తుడు వాక్యాన్ని అద్దంతో పోల్చాడు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. ఎవడైనా వాక్యం వినువాడయుండి దాని ప్రకారం ప్రవర్తించిన వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూసుకుని ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. వాక్యాన్ని దేంతో పోలుస్తున్నాడు యాకోబు అంటే, అద్దంతో పోలుస్తున్నాడు. అద్దం అనేది మన సహజ ముఖాన్ని, మన సహజ స్వరూపాన్ని దాచిపెట్టకుండా చూపించేటువంటి రిఫ్లెక్షన్ కలిగినటువంటి వస్తువు అద్దం. అవునా కాదండి? అద్దం దగ్గరికి వెళ్తే మనకున్న లోపాలు ఏంటో స్పష్టంగా కనపడతాయి. అవునా కాదండి? తల మంచిగా దూకున్నామా లేదా, లేదా మన యొక్క స్వరూపం ఎలాగుంది అనేటువంటి విషయం ఎప్పుడు కనిపిస్తుందంటే, ఒక మనిషి చెప్తే కాదు, అద్దము దగ్గరికి వెళ్ళి మనల్ని మనం చూసుకున్నప్పుడు ఖచ్చితంగా మనలో ఉన్నటువంటి లోపాలని ఎత్తి చూపించేటువంటి ఒక ఉన్నతమైన వస్తువు ఏంటంటే అద్దం. ఇలాంటి అద్దముతో దేవుని వాక్యాన్ని పోలుస్తూ ఉంటున్నాడు. నీరు వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఆ గంగాళానికి బయట అమర్చినటువంటి ఆ అద్దాలు, ఇత్తడితో పాలిష్ చేయబడిన అద్దాలు వాక్యానికి సాదృశ్యంగా ఉన్నాయి. అవి ఏం చూపిస్తున్నాయంటే, మన యొక్క నిజస్వరూపాన్ని చూపిస్తూ ఉంటున్నాయి. మన యొక్క హృదయ అంతరంగాన్ని పరిశీలిస్తూ ఉంటున్నాయి. కాబట్టి ఈ వాక్యాన్ని అద్దం వలె మనం భావించాలి. అద్దం వలె భావించినప్పుడు మన నిజస్థితి అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. బైబిల్ చరిత్రలో జరిగినటువంటి ఒక సంఘటన మీకు అందరికీ తెలుసు. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. సమయం లేదు కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత చదివే ప్రయత్నం చేయండి. దావీదు దగ్గరికి నాతాను ప్రవక్త వచ్చాడు. నాతాను ప్రవక్త వచ్చి ఒక కథ చెప్పాడు.
ఆ కథ యొక్క భావం ఏంటంటే, అయ్యా ఒక ఒక ధనికుడు ఉన్నాడు. ధనికుడి ఇంటి ఎదురుగుండా ఒక పేదవాడు ఉన్నాడు. ఆ పేదోడికి ఒకే ఒక గొర్రె పిల్ల ఉంది. దాన్ని చాలా ప్రేమగా పెంచుకుంటున్నాడు. ఈ ధనికుడి దగ్గర చాలా గొర్రె పిల్లలున్నాయి. కానీ ఆ ధనికుడి ఇంటికి కొంతమంది బంధువులొచ్చారు. బంధువులొస్తే వాళ్ళకి విందు చేయడానికి తన దగ్గర ఉన్నటువంటి గొర్రె పిల్లని చంపడం కంటే, ప్రేమగా పెంచుకున్న ఆ పేదవాడి దగ్గరికి వెళ్ళి, ఆ గొర్రె పిల్లని తీసుకొచ్చి చంపేసి వంట చేశాడు. ఇది న్యాయమా అంటాడు. ఆ మాట అనగానే ఆ దేశానికి రాజుగా ఉన్నటువంటి ప్రవక్త, ఆ దేశానికి రాజుగా ఉన్నటువంటి దావీదుకి ఎనలేని కోపం వచ్చింది. ఎవడాడు? ఇంత నీచాతి నీచమని పని చేసిన వాడు ఎవడాడు? వాడిని చంపేయాలి. వాడు నా రాజ్యంలో ఉండడానికి వీలు లేదు అని అంటాడు. అప్పుడు నాతాను ప్రవక్త ఈ దావీదుని మహారాజుని ప్రేమపూర్వకంగా ప్రేమించేవాడు గనుక, తండ్రి బిడ్డలకున్న అనుబంధం అనేది వీళ్ళకు ఉంది కాబట్టి, వాళ్ళెవరో కాదు నాయనా నీవే అంటాడు. అప్పుడు దావీదు తన సహజమైనటువంటి స్వరూపాన్ని, తన జీవితంలో జరిగినటువంటి సంఘటనే తన జీవితానికి అన్వయించుకుని, నేనే నాయన అవివేకిని, నేనే నాయన ఆ బుద్ధి లేని వ్యక్తిని అని చెప్పి పశ్చాత్తాపడి నాతాను దగ్గర భయంకరంగా ఏడుస్తాడండి. అలా ఏడ్చినప్పుడు ఈ యొక్క ఈ యొక్క దావీదుకి ఏమొచ్చిందంటే రిస్టోరేషన్ వచ్చిందండి. పశ్చాత్తాప ప్రార్థన చేస్తే తన కోల్పోయినటువంటి పరిశుద్ధతని తిరిగి పొందుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అలా అవకాశం ఇచ్చిన తర్వాత తన బ్రతుకు ట్రాన్స్ఫార్మ్ అయింది, పరివర్తన చెందింది, పునరుద్ధరించబడినది, పరివర్తన చెందబడినది. ఆ తర్వాత దావీదు పొందుకున్న సాక్ష్యం ఏంటో తెలుసా? దావీదు నా హృదయానుసారుడు, దావీదు నా హృదయానుసారుడు, శాశ్వతన కృపను దావీదుకు చూపిస్తున్నాను అని చెప్పి దావీదుకు ఉన్నతమైనటువంటి అవకాశాన్ని దేవుడిచ్చాడు. ఎందుకో తెలుసా? తన జీవితంలో, తన యొక్క జీవిత విధానములో, తన సహజ రూపాన్ని వాక్యపు వెలుగులో, దైవ సేవకుడు చెప్పినటువంటి వాక్యపు వెలుగులో తన జీవితాన్ని మార్చుకోవడానికి, తన జీవితంలో పశ్చాత్తాపడడానికి దావీదు ఉన్నతమైన అవకాశాన్ని పొందుకోగలిగాడు. ఈ రోజున ఇంకా కొంతమంది రాజుల చరిత్ర మనం చూసినట్లయితే, ఇది నీ తప్పు, ఇది కరెక్ట్ కాదు అంటే వాళ్ళకున్న అధికారాన్ని బట్టి సేవకుల్ని చంపించినటువంటి ఘనత ఈ యొక్క బైబిల్ గ్రంథంలో చాలామంది రాజులు కలిగి ఉన్నారు. కానీ దావీదు అలా కాకుండా తన యొక్క సహజ స్వరూపాన్ని, తన సహజ రూపాన్ని వాక్యపు వెలుగులో దైవ సేవకుడు చెప్పిన మాటల ద్వారా పశ్చాత్తాపడి తన జీవితంలో కోల్పోయినటువంటి వాటన్నిటినీ కూడా తిరిగి సంపాదించుకున్నాడు. తన బ్రతుకంటూ ఉన్నతమైనటువంటి ట్రాన్స్ఫార్మేషన్ అనగా మార్పు చెందిన వ్యక్తిగా మారాడు. ఎంత పరిశుద్ధుడిగా మారాడంటే నా హృదయానుసారుడు అనేటువంటి సాక్ష్యాన్ని పొందుకోగలిగాడు. దయచేసి ఈ రోజున వాక్యం ప్రతి ఒక్కరము కూడా, నీవు పాపముల నిమిత్తమై ప్రాయశ్చిత్త పడితే సరిపోదు. రెండవదిగా వాక్యమైనటువంటి నేల ద్వారా బాప్తిసం పొందిన వారిగా ఉండాలి. బాప్తిసం ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు పస్కా బలి పశువును వధించిన తర్వాత వారందరూ కూడా ఎర్ర సముద్రం అనేటువంటి పాయలు గుండా వెళ్ళి బాప్తిసం పొందడానికి సాదృశ్యంగా ఉన్నారు. అలాగే మనము దేవునికి సజీవ యాగముగా ప్రభు సన్నిధిలో మనము దినదినము బలైపోయిన తర్వాత ప్రతి ఒక్కరము కూడా బాప్తిసపు అనుభవంలోకి వచ్చి దేవునికి దగ్గరగా బ్రతకడానికి దేవుడు కృప చూపించాలని ఈ ఇత్తడి గంగాలానికి ఇంత ఉన్నతమైన ప్రాధాన్యత ఉంది. ఆ ఇత్తడి గంగాలము ఏ విధంగా కొలతలు లేకుండా ఉన్నదో, కొలత లేనటువంటి ప్రేమని, హద్దులు లేనటువంటి ప్రేమని, అమితమైనటువంటి ప్రేమని, అంతు లేనటువంటి కృపని నీ ఎడల దేవుడు కనుపరిచాడు. కాబట్టే అనుదినము శుద్ధీకరించుకోవడానికి, అనుదినము మనం పవిత్రపరచుకోవడానికి దేవుడు ఉన్నతమైన అవకాశాలు ఇస్తున్నాడు. దయచేసి వాక్యాన్ని ఎవ్వరూ నిర్లక్ష్యం చేయొద్దు. దేవుడు ఏ వాక్యం ద్వారా మాట్లాడాడో ఆ వాక్యాన్ని దావీదు వలె మన జీవితానికి అన్వయించుకోలే తప్ప, నన్ను గూర్చే మాట్లాడాడు, నన్ను గూర్చే ఎత్తి చూపించాడు అనేటువంటి ఆలోచన ఏ ఒక్కరూ కలిగి ఉండకుండా, వాక్యం చెప్పి నేనైనా, వాక్యం వినే మీరైనా, ప్రతి ఒక్కరూ కూడా దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి పశ్చాత్తాపడి దావీదు వలె రిస్టోరేషన్ అవ్వడానికి దేవుడు మనందరూ కూడా కృప చూపించునుగాక. ఆమేన్. అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి. విన్న వాక్యాన్ని బట్టి, వాక్యము నేలతో పోల్చబడినటువంటి కారణాన్ని బట్టి అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఎత్తడి గంగాళమునకున్నటువంటి ప్రాముఖ్యతను గూర్చి సువిస్తారముగా మాకు తెలియజేశావు. ఆ వాక్యం యొక్క సారాంశం, ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మా మధ్యకు వచ్చింది నాయన. ఆ వాక్యం మమ్మల్ని శుద్ధీకరిస్తుంది నాయన. ఏ ఒక్కరూ కూడా నేను పరిశుద్ధురాలని, నేను పరిశుద్ధుని అని చెప్పి స్వనీతిని వ్యక్తపరచకుండా ఏ రోజుకు ఆ రోజు నా మాటల ద్వారా, నా తలంపుల ద్వారా, నా ఆలోచన ద్వారా, నా నడక ద్వారా, నా పడక ద్వారా నేను మలినమైపోతే నీ వాక్యం ద్వారా శుద్ధీకరించుకునే కృప అవకాశాన్ని మాకు దయచేయండి నాయన. ఎప్పటికప్పుడు మేము శుద్ధీకరించబడ్డానికి సహాయం చేసి మీ వాక్యపు వెలుగులో మా జీవితాన్ని పరిశీలించుకోవడానికి మీరు కృప చూపించమని యేసు నామమున బట్టి అడుగుచున్నాం తండ్రి.